రేవంత్ మార్క్ పాలన 12 నిర్ణయాల్లో సవరణలు, ఆగస్టు తర్వాత కీలక మార్పులు, పాత పథకాల్లో కొన్ని పక్కన పెట్టేందుకు నిర్ణయం, జిల్లాల సంఖ్య 17కు కుదించే ఆలోచన, రైతు భరోసాగా రైతు బంధు స్కీమ్, ఆసరా చేయూతగా మార్పు, మన ఊరు మనబడి ప్లేస్లో అమ్మ ఆదర్శ కమిటీలు, టీఎస్ ఐపాస్ స్థానంలో 6 కొత్త పాలసీలు, రాష్ట్ర అధికారిక ఎంబ్లంలోని త్వరలో చేంజెస్, ఇప్పటికే టీఎస్ అబ్రివేషన్ టీజీగా మార్పు అంటూ చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ అమ్మ ఆదర్శ కమిటీలు అంటే ఏంటి తెలుసా? ఇందిరమ్మ లేదా సోనియమ్మ ఆదర్శ కమిటీలే వస్తాయి తప్ప ఇంకేముండే. టీఎస్ ఐపాస్ స్థానంలో 6 కొత్త పాలసీలు. టీఎస్ ఐపాస్ని టీజీ ఐపాస్ కింద మీరు ఆల్రెడీ పేరు మార్చుకున్నారు కదా, టీజీ ఐపాస్ కింద మార్చేసి ఆ కొత్త పాలసీలు ఏందో దీంట్లోనే పెట్టొచ్చు కదా. రాష్ట్ర అధికారిక ఎంబ్లంలోని త్వరలో చేంజెస్ అంటూ చూస్తా ఉన్నాం. ఇదేంది లోపల కూడా చూద్దాం చూడు. సంక్షేమ పథకాల్లోనే కాదు పరిపాలనా పరంగా పలు విధాన నిర్ణయాల్లో మార్పులు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఉనికిలోకి వచ్చి ఇప్పటికే అమలవుతున్న స్కీమ్లలో కొన్నింటిని పక్కన పెట్టేందుకు, ఆల్రెడీ అమలవుతున్న స్కీమ్లనే కొన్నింటిని పక్కన పెట్టేందుకు సీఎం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం టీఎస్ పేరుతో పిలుచుకుంటున్న అబ్రివేషన్ టీజీగా మార్చి సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఎంబ్లంను అంటే లోగోను మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆ దిశగా ఆర్టిస్టులు డిజైనర్ల నుంచి ప్రతిపాదనలు స్వీకరించే ప్రాసెస్ షురూ అయింది. ఇక తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు చేస్తామని, సామాన్య మహిళా స్ఫూర్తిని చూపిస్తామనేటువంటి మాట చెప్తున్నారు కదా. నాకు తెలిసి ఎందుకో డౌట్ నాకైతే కొడుతుంది ఏంటంటే, వీళ్ళకి అందరికీ ఇష్టమైనటువంటి సోనియమ్మ ఫోటో లాగా, లేదంటే సోనియా గాంధీ లేదా ఇందిరాగాంధీ ముఖం వచ్చేలాగా వీళ్ళు ఏమన్నా మార్పులు తీసుకొస్తారా దాని మీద అనేటువంటి భయం కూడా నాకు ఉన్నదబ్బా. నాకైతే ఉన్నది, మిగిలిన సంగతి నాకు తెలియదు. కానీ ఉట్టిపడేలా చేంజెస్ చేస్తామని సీఎం గతంలోనే స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేయడంపై కొంతకాలంగా జరుగుతున్న కసరత్తు వివిధ విభాగాలకు ఆదేశాల రూపంలో వెళ్ళింది. కొత్త పాలసీలు, గైడ్ లైన్స్. గత ప్రభుత్వంలో విప్లవాత్మకమైన నిర్ణయంగా చెప్పుకున్న టీఎస్ ఐపాస్ పాలసీని మార్చడంపై పరిశ్రమల శాఖతో రివ్యూ సందర్భంగా సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఆ ఒక్క పాలసీ స్థానంలో 6 పాలసీలు వస్తాయని, దానికి తగినట్లు గైడ్లైన్స్ రూపొందించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కోడ్ ముగిసేలోపు ముసాయిదా తయారు చేయాలని, ఆ తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా వారికి దిశానిర్దేశం చేశారు. దాదాపు 12 పాలసీలకు మార్పులు చేయడంపై ప్రభుత్వం వివిధ స్థాయిల్లో ప్రాసెస్ షురూ చేసింది. గత ప్రభుత్వంలో మన ఊరు మనబడి స్కీమ్స్ ఆర్భాటంగా ప్రారంభమైన, దానికి తగిన నిధులు విడుదల చేయకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం దాని స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు అనే కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. మరోసారి జిల్లాల పునర్వ్యవస్థీకరణ. గత పాలనలో అప్పటి సీఎం కేసీఆర్కు లక్కీ నెంబర్గా ఉండే 6కు అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రానికి కొనసాగింపుగా వచ్చిన 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం సమీక్షించి మరోసారి జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని, ఒకే అసెంబ్లీ సెగ్మెంట్లో ఉండే కొన్ని మండలాలు వేర్వేరు ప్రాంతాల్లోకి వెళ్ళాయని, దీంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి విషయాలు ఆయా జిల్లాలతో సమన్వయం చేసుకోవాల్సి వస్తుందనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో జిల్లాల సంఖ్యను తగ్గించి 17 కుదించేలా మార్పులు చేయాలనే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్టుగా సూచనప్రాయంగా తెలిసింది. ఇక రైతు బంధు స్కీమ్ రైతు భరోసాగా, ఆసరా స్కీమ్ చేయూతగా మారిపోతున్నాయి. దాదాపు 12 పాలసీలకు మార్పులు జరుగుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తప్పిదాలు లేకుండా అంటూ చూస్తూ ఉన్నాం. ఆగస్టు తర్వాత కీలక మార్పులు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి పెట్టినట్టు సీఎం. ఆగస్టు తర్వాత పూర్తిస్థాయిలో పరిపాలనలో సంస్కరణలు, వివిధ నిర్ణయాల్లో కీలక మార్పులు చేపట్టాలని భావిస్తున్నారు. సంక్షేమ అభివృద్ధి అంశాలు 2 కళ్ళు సీఎం సహా మంత్రులంతా వ్యాఖ్యానించడంతో పరిపాలనలో కొత్త ఒరవడి తెర మీదకి వస్తుందని అధికారులు చెప్తా ఉన్నారు. ఆడ సినిమా ఏం లేదు, ఉత్తముచ్చటే. జరిగేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలన ఎంతమంది గుర్తున్నది? ఆయన ఏం చేసిండు? అప్పటిదాకా కట్టినటువంటి అన్ని బిల్డింగ్లకి కలర్లు వేసిండు. బిల్డింగ్లకు కలర్లు వేసిరు. ఈయన ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? పేర్లు మారుస్తాడు అంతే.